The pain is can be, I think it's one cannot describe the pain. నిజంగా ఒక క్యాన్సర్ పేషెంట్ అనుభవించే నొప్పిని ఎవరూ వర్ణించలేరు. మీరు ఆ ఇబ్బందిని అనుభవిస్తే కానీ వర్టిగో అంటే ఏంటన్నది మీరు చెప్పలేరు. మీరు వర్టిగో స్పెషలిస్ట్ అయినా కానీ అది అంటే మీకు తెలియదు. వర్టిగో ఇబ్బంది ఉన్న డాక్టర్ పేషెంటుకు మరింత బాగా వైద్యం చేయగలరు. I highly recommend. నేను వారికి ధ్యానం కంటే నిర్మలీకరణను సిఫార్సు చేస్తాను. అది కూడా వారంతట వారు కాకుండా ఇతరులు ఎవరైనా వారిని నిర్మలీకరించే బాధ్యతను తీసుకోవాలి. మన ప్రిసెప్టర్లు అందించే ప్రకంపనా స్థాయిలో ఇది జరగాలి. నేను అందించాలనుకునే రెండో విషయం పొలారిటీ. Polarity treatment is one of the best one. వారంతట వారు ధ్యానం, నిర్మలీకరణ చేసుకోలేని వారికి, నిద్ర పట్టని వారికి పొలారిటీ ట్రీట్మెంట్ బాగా పనిచేయడం నేను గమనించాను. Polarity is almost like magical thing to me. పొలారిటీ అనేది నాకు ఒక అద్భుతమైనదిగా అనిపిస్తుంది. దీన్ని ఎవరికైనా అందించే ముందు మీరు స్వయంగా అనుభూతి చెందండి. And you see how మనం ఈ can పద్ధతిని use that పేషెంట్స్పై methodology ఏ విధంగా on ఉపయోగించవచ్చనేది patients. చూద్దాం. మేము మీ నర్సులకు ఈ శిక్షణనివ్వగలం. ఈ నర్సులు ఇతర నర్సులకు కూడా శిక్షణ ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు పేషెంట్లు 5 నిమిషాల్లోనే నిద్రించేందుకు సహాయపడుతుంది. ఇది వారిలోని ఇబ్బందిని, ఒత్తిడిని, ఆందోళనను, భయాన్ని ఇంకా ఎన్నో విషయాలను తొలగిస్తుంది. వారు నెమ్మది నెమ్మదిగా స్వస్థతను పొందుతున్నప్పుడు మనం వారిని వారంతట వారు ధ్యానం చేసేలా చేయవచ్చు. ఎప్పుడైతే వారు తమ ఆరోగ్యం గురించి ఆందోళన పడుతుంటారో, వారు తమ సమస్యను గురించి తప్ప ఇంక దేని గురించైనా ఆలోచించగలరా అనేది నాకు సందేహం. కాబట్టి వారు సరిగ్గా ధ్యానం చెయ్యాలని మనం ఆశించకూడదు. మనం పొలారిటీతో మొదలుపెడదాం. and we can train మీరు as many కోరుకున్న people as విధంగా you like. ఎంతమందికైనా శిక్షణనివ్వవచ్చు. మా ట్రైనర్లు ఎవరూ మీ నగరంలో లేకపోతే నేను ఇండియా నుండి కొంతమందిని అక్కడకు పంపి శిక్షణ ఇప్పిస్తాను.